శ్రీమాత్రే నమః. కుందులలో ఒత్తులు పూర్తిగా కాలిపోతున్నాయా? అయితే దానికి సంకేతం ఇదే. దేవుడి దగ్గర మనం చేసే దీపారాధనకు ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి. దీపారాధన మనం చేసే సమయంలో కొన్ని విషయాలు గమనించాల్సి ఉంటుంది. మీరు పెట్టిన వత్తి ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు ముందు విడివిగా ఉంటే అది సింగిల్‌గా ఒత్తి అయినప్పటికీ కూడా విడివిగా పువ్వాకారం లాగా వస్తుంది. ఎలా అయితే పువ్వుకి పెటల్స్ ఉంటాయో ఆ విధంగా విడివిగా రెప్పులు వచ్చేస్తాయి. అలాగే మనం పెట్టిన ఒత్తి ఏదైతే ఉందో దాని చుట్టూ నల్ల నల్లగా, అలాగే ఎరటాలుగా అది వేరువేరుగా గుర్తుల్లాగా వచ్చేస్తూ ఉంటుంది. మీరు పెట్టిన దీపంలో ఉన్న ఒత్తులు వెంటనే ఆరిపోతాయి. అలాగే దాంట్లో వేసిన నెయ్యి లేదా నువ్వుల నూనె కూడా మధ్యలోనే ఉండిపోతూ ఉంటుంది. ఇలాంటి ప్రతి ఒక్కదానికి కొన్ని సంకేతాలుంటాయి. ఏ విషయానికి ఏ సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర దీపారాధన చేస్తామో ఆ సమయంలో మనం నిష్టగా ఉండాలి. అది మన అంతరాత్మతో కనెక్ట్ అయి ఉండాలి. ఇది మనకి మన శాస్త్రాల్లో తెలియజేయబడింది. ఒక దేవుడికి, భక్తుడికి మధ్యలో మనం చేసే దీపారాధన చాలా నిష్టగా ఉండాలి. అలాగే దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా నియమనిష్టగా ఉండాలని చెప్తుంటారు. ఈ విధంగా మనం దేవుడికి దీపారాధన చేస్తున్నప్పుడు కూడా చాలా నిష్టగా, శుభ్రంగా ఉండాలి. ఇక చాలామంది దీపం పెడుతున్నప్పుడు ఆ దీపం ఒత్తి పూర్తిగా కాలిపోతూ ఉంటుంది. ఇలా కాలిపోతే ఎంతో అదృష్టవంతులని అర్థం. అదేవిధంగా దీపం ఒత్తి పువ్వులాగా మారి వేరువేరుగా అయిపోతే కూడా ఇక లోకంలో మీ అంత దృష్టిలో అదృష్టవంతులు ఇంకెవరూ లేరని అర్థం. దానికి అర్థం ఏమిటంటే మీరు చేసిన ప్రతి ఒక్క పూజ కూడా ఆ దేవుడి వద్దకు వెళ్తుందని, అలాగే మీ మొర ఆ దేవుడు ఆలకిస్తున్నాడని, ఆ విషయం మీకు స్వయంగా దేవుడే చెప్పినట్టు అర్థం. అలాగే ఇంట్లో దీపారాధన చేసినప్పుడు పువ్వాకారం వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా మీ పూజ ఆ దేవుడు స్వీకరిస్తున్నాడని సంకేతమని పండితులు చెప్తున్నారు.